అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గూడా బాగున్నాను. మీరు గూడా బాగుండాలనే కోరుకుంటున్నా. అయితే ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ మాట. ఇంకా అందుకని మీకు పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను మార్నింగ్ పొద్దున్నే లేసాను. ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంట్లో వచ్చే టైం చూసేసరికి 5 నిమిషాలు తక్కువ 6 అయింది. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు ప్రేయర్ చేసుకొని ఇంకా మొహం మొత్తం కడిగేసి బ్రష్ చేసేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే తాగాలని చెప్పి ఇంకా వాటర్ అయితే వేడి చేస్తున్నాను బ్లూ టీ కోసం. ఇప్పుడు చూడండి మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను ఇక్కడ. బ్లూ టీ అని చెప్పా కదా, ఇప్పుడు నేను పింక్ కలర్ టీగా మార్చేస్తాను. అది ఎలా చేస్తాను అనేది వెయిట్ చేయండి చూపిస్తాను. ఈ బ్లూ టీని ఇక్కడ వేడి నీళ్ళల్లో పోసి ఒక 2 నిమిషాలు అలా అలా మొత్తం కలిపేస్తే బ్లూ కలర్ మొత్తం అయిపోయిద్ది ఆ వాటర్ అంతా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని సగానికి కట్ చేసి జస్ట్ ఒక 5 డ్రాప్స్ అయితే వేయండి చాలు. ఇంకా ఆ టీ మొత్తం బ్లూ కలర్‌లో కాస్త పింక్ కలర్‌లో అయిపోయిద్ది. చూస్తా ఉండండి. నేనసలు ఫస్ట్ టైమ్ ఇలా చేయడం. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేశాను. ఇలా కూడా తాగొచ్చా? ఎలా ఉండిద్ది? డిఫరెంట్ ఉండిద్దా? లేదా? అని చెప్పి చేశాను. ఆ కలర్ మొత్తం అసలు భలే మారిపోయింది. నాకైతే అబ్బో! భలే ఉందిలే అనిపించింది. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేయాలని చెప్పి ఇంకా చూస్తున్నాను. ఇంకా అది మొత్తం 5 నిమిషాలు అలా కలిపేసిన తర్వాత అది పడేశాను. ఇంక ఇప్పుడు ఆ గ్లాస్ పట్టుకొని నా ఫేవరెట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోయాను. అది అక్కడ మార్నింగ్ అక్కడ కూర్చొని చక్కగా వీడియోలు గానీ, నాకేదైనా కామెంట్స్ వచ్చినా, లేకపోతే వీడియోస్ ఎంతవరకు వెళ్ళిందా అని చెప్పి మొత్తం చూసుకుంటా ఆ ప్లేస్‌లో కూర్చొని ఇంకా ఆ ప్లేస్ దగ్గరికైతే వెళ్ళిపోతాను. అక్కడ కొంచెం ఏమనిపియదు. ప్రశాంతంగా ఉండిద్ది. సైలెంట్‌గా ఉండిద్ది. ఎవ్వరు ఉండరు పొద్దున్నే. ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటారు. ఇంకా అక్కడ కూర్చొని పింక్ టీ అయితే తాగేసాను. ఇంక ఈ లోపల మా వారు గూడా వచ్చేసారు నైట్ డ్యూటీ చూసుకొని. ఇంకా నేను తాగేటప్పుడు మా పిల్లలైతే బొమ్మలు చూసుకుంటున్నారు. లెగిసి మార్నింగ్ అప్పటికి 7:30, 8 అలా అవుతుంది. ఇంకా పిల్లలు కూడా టీవీ చూసుకుంటున్నారు బొమ్మలు. ఇంకిక్కడ మా వారు చూడండి వీడియో తీస్తున్నాను. ఒక స్మైల్ అంటే ఎలా లుక్ ఇస్తున్నాడో. అసలు ఎప్పుడు రాడు. వీడియో చూపిస్తాను మొహం అంటే ఏదో అట్ట కనపడినట్టు ఉంటాడు. అసలు ఇష్టం ఉండదు ఆయనకి వీడియో తీయాలంటే వద్దంటాడు. ఇంకా ఇంట్లోకొచ్చి బొంతలన్నీ మడతేసాను. ఇంక పిల్లలైతే ఒక్క రగ్గు గాని, ఒక్క దుప్పట గాని కప్పుకోరు. అలా తీసి వేసేస్తారు. నాకు ఎంత డబుల్ పనంటే రోజు ఇన్ని దుప్పట్లు మడతేయాలి నేను. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా పాప అయితే వీడియో తీస్తుంది. ఇంక స్టాండ్ అయితే పోయింది నాది. ముక్కలు ముక్కలు విరిగిపోయింది. ఇంకా అది అలాగే వదిలేసాను. కొత్తది తీసుకోవాలి. కొంచెం టైం పట్టిద్దని చెప్పి ఇంక మా పాప అయితే నేను తీస్తాను మమ్మీ అని చెప్తే ఇంక పాపకైతే ఇచ్చాను ఫోను. ఇంక ఈరోజు సండే రోజు నేనేం చెప్పట్లేదు. జరిగింది అంటే ఏం చేశాను అనేదే చూపిస్తున్నాను మీకు. ఇంకా బొంతలన్నీ మడతేసేసి మంచం మీద పక్క నీట్‌గా దులిపేసేసేసి ఇంక ఇల్లు గూడా ఊడుస్తున్నాను. అలాగే కొన్ని అంట్లుంటే అయి కూడా కడిగేస్తున్నాను. ఇంక మా పాప అయితే ఇంక వీడియో తీస్తుంది. రామ్మ ఒకసారి వీడియో తీద్దంటే, అమ్మా ఎంతసేపు ఎన్ని సార్లు తీయాలని చెప్పి అంటుంది పాపం. ఒక్కొక్కసారి అయితే నేను తీస్తా మమ్మీ, నేను తీస్తా మమ్మీ అని చెప్పి వచ్చిద్ది. కానీ దానికి చిరాకొచ్చినప్పుడైతే చీదరించుకుంటానే చేసేది పని. పాపం పనైతే ఆపదు. చేస్తూనే ఉండిద్ది చెప్తే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా వారు షాప్‌కెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా టిఫిను అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఇంకా పూరి వచ్చేసి ఏంటి ఇలా ఉందని చెప్పి అనుకున్నా గానీ, పూరి అయితే చాలా బాగుంది. చాలా విటమిన్స్ ఉన్న కర్రీ అండి అది. చెనక్కాయలు కానీ, లేపోతే బఠానీ కానీ, క్యారెట్ కానీ చాలా బాగా ఎక్కువేశారు. ఇంకా చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది కర్రీ గూడా. ఇంకా ఇక్కడొచ్చి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ మధ్యాహ్నం చేశాను. అయితే మా వారు, మా బాబొచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. ఇంక నేను, మా పాపే ఉన్నాము. ఇంకా కరెక్ట్‌గా 11 ఆ టైంకి పడుకున్నాము. ఇంకా మేము లేచేసరికి 2:30, 3 అయ్యింది. ఇంక అప్పుడు ఆ టైంలో వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది ఇక్కడ జరిగింది. ఇంకా కర్రీ చూపిస్తాను రా అమ్మ అని చెప్పి కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండీ! టేస్ట్ కూడా బాగుంది. ఇంకా కర్రీ చూపిద్దాం అనుకుంటే మీకొచ్చిందే కదా అని చెప్పి చూపియలేదు. ఇంకా బాగా నిద్రపోయి మంచి ఆకలి మీద లెగిసాము ఇద్దరము. ఇంకా ఇద్దరం కూర్చొని ఫుల్ కుమ్మేసాము చికెన్ కర్రీ. ఇంకా నేను, పాప ఇంకా ఇద్దరమే కదండీ! ఇంకా వాళ్ళిద్దరూ అక్కడికెళ్లారు కదా! ఇంకా పాప ఇక్కడ వీడియో తీస్తుంది. ఇంకా అన్నమును, కర్రీ తీసుకొని ఇంక అక్కడ హాల్‌లో కూర్చొని ఇంక ఇద్దరం తింటున్నాము. ఇంకా ఇక్కడైతే ఇద్దరం అన్నం తినేసిన తర్వాత కాసేపు బయట అలా అలా తిరిగొచ్చాము.
ఇంట్లోనే ఎంతసేపు అని చెప్పి ఉండేదని చెప్పి పాప ఏమో షాప్‌కెళ్దాం మమ్మీ అని చెప్తే, ఇంకా నేను పాప కలిసి కాసేపు సెంటర్ దాకా నడుచుకుంటూ వచ్చామండి. ఇంకా పాపకు కూడా కొంచెం ఆ రోజే కదా లీవు. అలా బయటికెళ్ళినట్టు కూడా ఉండిద్దని చెప్పి ఇంక దాన్ని తీసుకొని బయటకొచ్చాను. పాప అయితే నాతో వచ్చేటప్పుడు మెలకుండా సైలెంట్‌గా వచ్చేది కానీ, మా బాబైతే రోడ్డు మీద ఉన్న కుక్కల్ని, ఇంకా రాళ్ళు, చెట్లు అన్నిటిని కదిలించుకుంటూ వస్తాడు. ఇంక వాడిని తీసుకురావాలంటేనే నాకు భయం. మా పాప అయితే సైలెంట్‌గా ఉండిద్ది. ఏమి మాట్లాడొద్దు, సైలెంట్‌గా రా, గోల చేయొద్దంటే ఇంక సైలెంట్‌గానే వచ్చిద్ది. ఇంకా వాడైతేనే కొంచెం నాకు బయటికి రావాలంటే కొంచెం కర్ర చేతిలో ఉండాలి. ఇంకా ఇదైతే వెళ్తున్నాము. ఇంకా పాప నేను రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా ఇంటికొచ్చేటప్పుడు ఇంకా వీడియో తీస్తున్నాను. అప్పటికి 6:30 అలా అయిపోయింది. ఈ మధ్య త్వరగా చీకటి పడిపోతుంది. టైం అనేదే తెలియట్లేదండి. 5:30 ఆ టైంకి 6:30, 7 అవుతున్నట్టుంది. ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కూలింగ్ వాటర్ గానీ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడే ఇంకా లేనిపోయిని జ్వరాలు అయన్నీ వస్తాయి. దోమలు గానీ అయన్నీ రాకుండా చూసుకోవాలి ఇంట్లో. ఇంకా మా వారు ఈవినింగ్ వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. ఇంక వాళ్ళకి భోజనం అయితే పెట్టేశాను. ఇంక వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.